నవంబర్ 4న శాసనసభ ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్లో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ వాతావరణం కనిపిస్తోంది. మొత్తం 68 నియోజకవర్గాల్లో 459 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా డెహ్రా అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 16 మంది బరిలో నిలిచారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పీకే ధామల్ నియోజకవర్గమైన హరింపూర్లోనూ 7 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో నియోజకవర్గాల వారీగా పోటీపడే అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. మొత్తం 68 నియోజకవర్గాలకు గాను 459 మంది పోటీ పడుతున్నారు. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ అన్ని స్థానాల్లోనూ తమ అభ్యర్థుల్ని నిలబెట్టగా బీఎస్పీ 66 నియోజకవర్గాల్లో పోటీ పడుతోంది. మిగిలిన పార్టీలు తమ స్థాయిని బట్టి అభ్యర్థుల్ని పోటీలో నిలిపాయి. త్రిముఖ, చతుర్ముఖ పోటీని తలదన్నుతూ ఈసారి కొన్ని స్థానాల్లో 10ల సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిచారు. డెహ్రా నియోజకవర్గంలో అత్యధికంగా 16 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రజారోగ్య మంత్రి వరీందర్ సింగ్ ఇక్కడి నుంచి పోటీలో ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో ఆయన పాత నియోజకవర్గం తురాల్ కనుమరుగు కావడంతో ఆయన డెహ్రాకు మారారు. తర్వాత ధర్మశాలలో 14 మంది, ఆర్కీలో 11 మంది, మండి, గాగ్రెట్ స్థానాల్లో 10 మంది చొప్పున ప్రజా తీర్పు కోసం నిలబడ్డారు. నాదన్, చౌరా నియోజకవర్గాల్లో తిరుముఖ పోటీ నెలకొనగా రాంపూర్, శ్రీ రేణుకాజీ, సీరాజ్, జుబ్బాయ్, కొట్కాయిల్లో చతుర్ముఖ పోటీ కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పీకే ధూమాల్, పీసీసీ అధ్యక్షుడు వీరభద్ర సింగ్, ప్రతిపక్ష నేత విజయ్ స్టోక్స్ నియోజకవర్గాల్లోనూ గట్టి పోటీ నెలకొంది. ఏకైక మహిళా మంత్రి సెర్విన్ చౌదరి అసెంబ్లీ స్థానం షాపూలోనూ 7 అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే పాత ప్రత్యర్థి కాంగ్రెస్ నేత విజయ్ సింగ్ మనకోటియాతోనే సెర్విన్ కు ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్నారు. పార్టీలకు అతీతంగా 105 మంది స్వతంత్రులు శాసనసభ ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో బీజేపీ, కాంగ్రెస్ అసమ్మతులు అధికంగా ఉండటం గమనార్హం.